ప్రభుత్వ భూములని అమ్మిన, ప్రభుత్వ భూములని విధ్వంసం చేసిన, ప్రభుత్వ భూముల్ని తమ సొంత ప్రయోజనాల కోసం సేల్ డీడ్లు చేసి అమ్మిన ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యరు, ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఉండరు. కాబట్టి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ప్రభుత్వ భూముల విచ్చలవిడిగా ప్రజాస్వామ్య విలువలను తొంగలో దొక్కి ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాలు, తమ సొంత వారికి, తమ అనుచరులకి అమ్మేసుకోవటం. ఇది నారా లోకేష్ అధ్యక్షతన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పర్యవేక్షణ పూర్తి స్థాయి అజమాయిషి శ్రీ నారా లోకేష్, దీనికి కూర్పు వెనక నుంచి డైలాగులు పవన్ కళ్యాణ్ గారు. శ్రీ గొన్నెతల పవన్ కళ్యాణ్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కింద క్యాప్షన్లు ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కింద క్యాప్షను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు కేరళ వెళ్ళారంట. కేరళ నుంచి రేపొద్దున పులులు, సింహాలు సందర్శించే ఇంకొక సౌత్ ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళొచ్చు మానసిక ప్రశాంతత కోసం. చెప్పలేం. ఆరోగ్యం ప్రశాంతత కోసం, ఫిజికల్ ఆరోగ్యం ప్రశాంతత కోసం కేరళ వెళ్ళారు. మొన్నటి సర్జరీ కోసం ముంబై వెళ్ళారు. మానసిక ఆరోగ్యమైన ప్రకృతి కోసం కేరళ వెళ్ళారు. రేపు మోగ జీవాలని వారితో కలిసి ఉంటే బాగుంటుందేమోనని ప్రపంచంలోనే ఎక్కువ డిఫరెంట్ మోగ జీవాలు ఉండే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళొచ్చు. అలా అటు నుంచి అలా వైకుంఠపురంలో లాగా అలా తిరిగేసి వారు ఎప్పుడో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. అప్పటి వరకు ఆయన కుర్చీ ఆయన కోసమే ఉంటుంది. అత్తగారింటి ఏ సినిమా అండి అది, అత్తారింటికి దారేది సినిమాలలోగా ఆయన కోసం ఒక ప్లేటు, ఒక కుర్చీ అక్కడే ఉంటుంది. దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని రాసి పెడతారు. నిమిషానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దానికి వెళ్ళి చూసుకోవటం. ఈ రోజు కాతే ఎప్పటికైనా ఆ కుర్చీ ఫిల్ అవుద్దనేటువంటి ఆశతోటి 2029 ఎలక్షన్ వరకు ఆ కుర్చీనే చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తారు. ఈ ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు వారికి ఓట్లు వేసినందుకు అమ్మయ్య ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ కుర్చీలో కూర్చుంటే చాలు, ఆయన కోసం దాచిపెట్టినటువంటి వాటాను ఆయన తీసుకోవడానికి వస్తే చాలు అని ఆశపడి అత్తారింటికి దారేదన్నట్టు రేపొద్దున ఎలక్షన్లో గెలిచిన తర్వాత అమ్మయ్య మన పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖంలో చిరునవ్వు వచ్చేసింది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ బోర్డు మీటింగ్ అని చెప్పుకొని ఆనందపడటానికి. మరి ప్రజలకి ఏంటండి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకేంటి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు ఇచ్చే సంకేతం ఏంటి? మీరు ఎన్నుకున్న మీరు మీకోసం ప్రాణం పెట్టి ఓట్లేసి గత ప్రభుత్వాన్ని దించి మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా గొప్ప స్థితిలో ఉంటుంది, అమరావతి డెవలప్ అవుతుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రం ఆర్థిక వృద్ధి డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రంలో అప్పులు తగ్గుతాయని మీకు ఓట్లేసినందుకు ప్రజలకు ఏమైపోతుంది? ఏ రోజు చూసినా మర్డర్లు, మానభంగాలు, రేపులు, 3 రేపులు 6 మానభంగాలతోటి, 3 రేపులు 6 మర్డర్లతోటి విలసిల్లిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మాట్లాడాల్సినటువంటి వంగల్పూడి అనిత గారు ఎక్కడున్నారో ఆవిడకే తెలియదు. ఆవిడ ఎక్కడో సైకిల్ దొక్కుతూ ఉంటారు, పడవ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి, ప్రతి ఒక్కళ్ళని ఉత్తేజపరచడానికి పాపం ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే వచ్చేదానికి లేదు. ఇవన్నీ సర్కాస్టిక్గా మాట్లాడటం లేదు, బాధతోటి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వం ఇలాగ చేసింది అనే ఆ ప్రభుత్వాన్ని దించటంలో ప్రాణాలకు తెగించి కేసులు పెట్టించుకొని ప్రతిరోజు ప్రతి వాడలో కేసులు వేసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి గడప గడపకి దగా ప్రభుత్వాన్ని కార్యక్రమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కష్టాలకి, నష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి ఓర్చి ఆ ప్రభుత్వాన్ని దింపి మిమ్మల్ని ఎన్నుకోవటానికి కారణమైన వ్యక్తులుగా సిగ్గుపడాల్సి వస్తుంది.
ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజల భూముల్ని దారాదత్తం చేస్తున్నటువంటి విధానం మీద నేను కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఈ భూమి మనది. ఈ రాష్ట్ర ప్రజలకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కస్టోడియన్గా మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేయడానికి నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడికి అవకాశం లేదు, మీకు హక్కు లేదు. ప్రతి సందర్భంలో, ప్రతిరోజు, ప్రతి మాట నేను చెప్తానే ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాలు మీరు కస్టోడియన్స్ మాత్రమే. 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా పనిచేసినటువంటి వ్యక్తి కేవలం ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్. అల్టిమేట్లీ 2024 to 2029 వరకు నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, యూ పీపుల్ ఆర్ ఓన్లీ ద కస్టోడియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఓనర్స్. 29 తర్వాత కోన్కిస్గా గొట్టం మీరు ఉంటారా పోతారా ఎవరికి తెలియదు. 29 తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు, కోరిలేటెడ్ గవర్నమెంట్ రావచ్చు. మీరు ఎవరో కనీసం రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటి మీరు కొన్ని వేల ఎకరాలు ఇప్పటికీ రమారమి. నేను మీకు రాష్ట్ర ప్రజల్ని వీటి మీద నేను ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను. 2024 నుంచి ఒక్కసారి ఈ జీవోలు చూడండి. 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రమారమి 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత బినామీ వ్యక్తులకి అమ్మి పడేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఈ 60,000 ఎకరాలు ట్యాబులర్ ఫార్మెట్లో, ఈ 60,000 ఎకరాలు ఎవరెవరికి అమ్మేశారు, ఎంతకు అమ్మేశారు, ఎవరెవరికి 99 పైసలకి ఇచ్చారు, ఎవరెవరికి 5 లక్షలకి ఇచ్చారు, 3 లక్షలకి ఇచ్చారు, 4 లక్షలకి ఇచ్చారో రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క వ్యక్తికి ఊరు వాడ అర్థమయ్యే విధంగా ఒక ట్యాబులర్ ఫార్మెట్లో ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క జిల్లాకి మా కార్యకర్తలు, మా పార్టీ ఊరు వాడ కరపత్రాలు వేసి పంచబోతుంది. యు ఆర్ టేకింగ్ దట్ ఇనిషియేషన్. ఎందుకు అంటే ఒక సెంటు భూమి కొనటానికి ఒక లాయర్గా, ఒక ఉద్యోగిగా, ఒక ఎంప్లాయీగా 60,000 70,000 రూపాయల జీతం తీసుకునేటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నెల తిరిగేటప్పటికీ ఇంకొక 40,000 రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతగా పెరిగిపోయింది. పిల్లల చదువులు కానీ, అద్దెలు కానీ, కరెంటు బిల్లులు కానీ, పెట్రోల్ ఛార్జీలు కానీ, కమాడిటీస్ కానీ, కూరగాయలు కానీ, ఈరోజు ఒక 60,000 రూపాయలు వచ్చేటువంటి ఒక ఉద్యోగి సాయంత్రం నెల తిరిగేటప్పటికి ఇంకో 30,000-40,000 రూపాయలు అప్పు చేయకపోతే ప్రశాంతంగా బతకలేని ఈ పరిస్థితుల్లో ఒక సెంటు భూమి కొనడానికి 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కొన్ని లక్షల మందిని నేను చూశాను. వ్యక్తిగతంగా నేను చూశాను. ఒక సెంటు భూమి ఇన్ని కష్టాలు ఓర్చుకొని ఒక సెంటు భూమి కొనడానికి ఇబ్బంది పడేటువంటి సామాన్యులు ఉన్న ఇలాంటి దేశంలో, ఇలాంటి రాష్ట్రంలో ఎలాగండి మీరు సాయంత్రానికి 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు మీ ఇష్టం వచ్చినట్టు 5 లక్షలకి, 3 లక్షలకి, 4 లక్షలకి ఎలా అమ్మేస్తుంది ప్రభుత్వం? ఒక్కరోజు విశాఖపట్నంలో ప్రపోజల్ టు ది రిక్వెస్ట్ ఆఫ్ అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్. అదానీ చిన్నోడా అండి? అదానీ చిన్నవాడా? అదానీకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది. అదానీ ఇన్ఫ్రా వాళ్ళకి రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈయన పార్ట్నర్. అదానీకి రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ 4 డేటెడ్ 27/2/2026 ద్వారా ఇన్ ది రిఫరెన్స్ ఫస్ట్ ది గవర్నమెంట్ వైల్ అప్రూవింగ్ ది టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అండ్ ల్యాండ్స్ ఎస్టాబ్లిషింగ్ ఏవెన్ డేటా సెంటర్ ఎట్ రాంబిలి, అబ్బవరం అండ్ ముద్రల వలస. ఈ రాంబెలి, అబ్బవరం, ముద్రల వలసలో అరౌండ్ 450 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, 450 ఎకరాలు,
ఒక్కొక్క ఎకరం యొక్క కాస్టు 5 కోట్ల రూపాయలు రమారమి ఉంటుంది. 5 కోట్ల రూపాయలు, 450 ఎకరాలు. వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే ఒక భూమిని, ఓకే వెరీ గుడ్, A1 డేటా సెంటర్ పెడుతున్నారు కాబట్టి ఏదో రాష్ట్రానికి మనకి పెట్టుబడులు వస్తాయి. డేటా సెంటర్, వాస్తవంగా డేటా సెంటరు ఏ దేశంలో పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే డేటా సెంటరు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేసేటువంటి సెంటర్. దాన్ని ఏ దేశంలో కూడా పెట్టడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఆ డేటా సెంటర్లు కనుక ఏమైనా కనుక ప్రమాదం జరిగితే చుట్టుపక్కల రేడియస్లో ఉన్నటువంటి 60-70 కిలోమీటర్ల వరకు పురుగు కూడా మిగలదు. ఒకవేళ రేపైనా ఏదైనా డేటా సెంటర్లో కనుక ఏదైనా ప్రమాదం సంభవిస్తే విశాఖపట్నం చరిత్ర పుటల్లో నుంచి మాయమైపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత హయ్యెస్ట్ హీట్ జనరేట్ అయ్యేది డేటా సెంటర్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన మొబైల్, ఇప్పుడు ఈ మొబైల్ ఉందండి, ఈ మొబైలు ఎందుకు వేడవుతుందండి, ఎందుకు హీట్ అవుతుంది? బికాస్ దీంట్లో ఉన్నటువంటి డేటా ఈ బ్యాటరీ ఉండటం కారణంగా, ఫంక్షనింగ్ జరుగుతున్న కారణంగా ఇది వేడవుతుంది. అలాంటిది కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మెగావాట్స్ ఉన్నటువంటి డేటాను తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టడానికి మీరు అంగీకరించారు. ప్రజల యొక్క ప్రాణాలు తెస్తే కాస్ట్ ఆఫ్ లైఫ్, ఓకే వెరీ గుడ్. మంచో చెడ్డో రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక డేటా సెంటర్ వస్తుందని ఒప్పుకున్నాం. 450 ఎకరాలు మీరు ప్రభుత్వ భూమిని ఇవ్వాలని డిసైడ్ చేశారు, తప్పులేదు. కానీ ఈ 27/2/26 అంటే ఫిబ్రవరిలో ఈ అలాట్మెంట్ జరిగిన తరువాత నిన్న రాత్రి ఇంకొక చీకటి జీవోని ఇష్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చీకటి జీవో ఏంటో కూడా మీకు చదివి వినిపిస్తా. GOMS నెంబర్ 4 ద్వారా, in the GO first read above, the government have allotted lands of 3 locations, Adani Infra Private Limited for establishing A1 data centers, Vizag Hyperscale Data Center Park Limited 160 ఎకరాలు, అడవివరం అండ్ ముద్రలవలస విశాఖపట్నం డిస్ట్రిక్ట్, వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ 266.6 ఎకరాలు, ఎక్కడ తుర్లవాడ విలేజ్ అనకాపల్లి విశాఖపట్నం డిస్ట్రిక్ట్, మిసెస్ వైజాగ్ రాంబలి డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ 174.8 ఎకరాలు. వెరసి ఈ 3 లొకేషన్స్లో పెట్టేటువంటి ల్యాండ్స్ ఈ 174 ఒకటి, 266.6 ఎకరాలు ఒకటి, ఈ 160 ఎకరాలు ఒకటి. ఈ డేటా సెంటర్లకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది, మేము అపోజ్ చేస్తాము, కాదు కరెక్టు ఎంప్లాయ్మెంట్ వస్తుందని మీరు అంటారు. ప్రభుత్వానికి రకరకాల డీవియేషన్స్ ఉంటాయి. అవి అన్నీ ఆల్రెడీ మేము హైకోర్టులో వేసాం కాబట్టి హైకోర్టు విల్ డిసైడ్, అతి త్వరలో డిసైడ్ చేయబోతుంది ఇది మీరు ఇవ్వటం కరెక్టా కాదా అని. నిన్న రాత్రి GOM